ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాను. ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనన్న ఆశతో 2 రోజులుగా వెతికి వెతికి నీరసపడిపోయాను తప్ప ఏ ఆహారం కనిపించలేదు. ఈ ఎండిపోయిన కాయని ఎంతసేపు నమలను? కనీసం ఈ బాధంతా చెప్పుకోవడానికి ఎవరూ లేరిక్కడ. అందుకే అంటారేమో చుట్టూ అందరూ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదని. ఒంటరిగా ఉన్నప్పుడే అందరి విలువ తెలుస్తుంది. ఆహారం లేనప్పుడే ఆహారం విలువ తెలుస్తుంది. గాలి లేనప్పుడే గాలి విలువ తెలుస్తుంది. ఎండ లేనప్పుడే ఎండ విలువ తెలుస్తుంది. చలికాలంలో 2 రోజులు సూర్యుడు రాకపోతే చలికి వణికిపోతూ ఆకాశం వంక ఎదురు చూస్తూ ఉంటాము సూర్యోదయం ఎప్పుడవుతుందా అని. ఇప్పుడు కూడా నా పరిస్థితి అలాగే ఉంది. ఒకవైపు ఆహారపు కొరత, ఒకవైపు అయిన వాళ్ళ బంధువుల స్నేహితుల కొరత, మాట్లాడడానికి ఎవరు లేని కొరత. ఇన్ని కొరతలు ఒక్కసారిగా నాకు ఏర్పడ్డాయి. ఎందుకు? దీనికి కారణం నేనా? ప్రకృతా? ఏమో నాకు తెలియదు. ప్రకృతిలో మార్పులను తట్టుకొని నిలబడే సామర్థ్యం నాకు లేదా? అందరిలాగా నేను ఎందుకు వెళ్ళలేకపోయాను? ఎందుకు ఇక్కడే ఉన్నాను? ఇది నేను తెచ్చుకున్న కష్టమే కావచ్చు. అందరితో వెళ్ళుంటే ఈ ఆలోచన వచ్చి ఉండేదే కాదు. అయినా సరే, ఏదేమైనా కానీ ఇక్కడే ఉంటాను. చూస్తాను. ఏదో ఒక ఆహారం దొరక్కపోదు. కాసేపు ఈ కొమ్మ పైన, ఈ చెట్టు దొర దగ్గర ఎక్కడో కాసేపు నిద్రపోతాను ప్రశాంతంగా. ఈ దట్టమైన కారడవిలో ఏముంటుంది? నేను ఉన్న చెట్టుకి ఉండే జాంకాయలన్నీ అయిపోయాయి. ఆ జామ చెట్టు మీద ఆశతోనే కదా నేను ఆ చెట్టు మీద ఇన్ని రోజులుగా ఉన్నది. నా బంధువులు, స్నేహితులు కూడా ఎంతోమంది ఆ చెట్టు పైన ఉన్నారు. కానీ కాలం కలిసి రాలేదు. వర్ష ఋతువులో వర్షాలు సరిగ్గా కురవలేదు. జామ చెట్టుకి ఒక్క కాయ కూడా లేకపోవడంతో అందరూ వెళ్ళిపోయారు. ఇంకేం చేయడం?